నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు గిన్నీస్ వరల్డ్ మెడల్తో పాటు సర్టిఫికేట్ సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఏప్రిల్ నెల 26వ తేదీ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే గిన్నీస్ వరల్డ్ రికార్డు పోటీల్లో ప్రతిభ కనబర్చి గిన్నీస్ వరల్డ్ మెడల్ సర్టిఫికేట్ సాధించిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలోని తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ మెడల్ సర్టిఫికెట్లు సాధించిన కరాటే మాస్టర్లు మహావీర్, బహదూర్, అవ్వారి సాయిశ్రీ, శిక్షణ పొందుతున్న ముక్తేశ్వర్, లక్ష్మీ కేశవలను రాజ్యసభ మాజీ సభ్యులు మెడల్స్ అందచేసి సర్టిఫికేట్లు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు హైదరాబాద్లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి గిన్నీస్ వరల్డ్ మెడల్ సర్టిఫికేట్లు సాధించడం అభినందనీయమని తెలిపారు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కరాటే మాస్టర్లు మహావీర్, బహదూర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. వారు అందిస్తున్న సహకారం వల్లే ఇలాంటి ప్రతిష్టాత్మక మెడల్స్తో పాటు సర్టిఫికేట్లు సాధిస్తున్నామని తెలిపారు. అమెరికాలోని టెస్లాలో ఉద్యోగం చేస్తున్న నగరానికి చెందిన గ్రంథే వెంకట సాయి చరణ్ తన మొదటి వేతనాన్ని గోశాలకు విరాళంగా ఇవ్వటం అభినందనీయమని శ్రీ గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని గోరక్షణ మహాసంఘంలో జరిగిన కార్యక్రమంలో దాత తల్లిదండ్రులు వెంకట మురళీకృష్ణ, శ్రీలత 1,16,116 రూపాయల విరాళపు చెక్కును జగదీష్ గుప్తాకు అందజేశారు. నగర శివారులోని గాయత్రి గోశాలకు చెందిన గ్రంథ వెంకట సాయి శరణ్ 1,16,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. అమెరికాలోని టెస్లా కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఆయన తన మొదటి జీతాన్ని గాయత్రి గోశాలకు విరాళంగా ప్రకటించారు. ఇందులో భాగంగా వెంకట సాయి శరణ్ తండ్రి వెంకట మురళీకృష్ణ, తల్లి శ్రీలత కుటుంబ సభ్యులతో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ గోరక్షణ మహాసంఘంలో విరాళపు చెక్కును శ్రీ గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతలకు ఆహారాన్ని తినిపించారు. ఈ కార్యక్రమాన్ని దాత వెంకట సాయి శరణ్ అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన వెంకట సాయి శరణ్ అమెరికాలోని టెస్లా కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన మొదటి వేతనాన్ని గాయత్రి గోశాలకు విరాళంగా ఇవ్వటం అభినందనీయమన్నారు. గోమాతలకు ఇలా విరాళాలు అందించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వెల్లడించారు. వెంకట సాయి శరణ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని గోమాతల పోషణార్థం విరాళాలను అందచేయాలని కోరారు. అనంతరం దాత వెంకట సాయి శరణ్ తండ్రి వెంకట మురళీకృష్ణ మాట్లాడుతూ తన కుమారుడి కోరిక మేరకు అతని మొదటి జీతాన్ని శ్రీ గాయత్రి గోశాలకు విరాళంగా అందచేసినట్లు తెలిపారు. ఇలా చేయటం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెల్లడించారు. ఈరోజు గోశాల నిర్వహిస్తున్నటువంటి గాయత్రి గోశాల సమితి వారికి ఉడతాభక్తిగా మా వంతు సహకారాన్ని అందించడానికి భగవంతుడి శక్తి సామర్థ్యాలు ప్రసాదించినాడు. దానికి భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ గాయత్రి గోసేవా సమితి వారికి కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై గోమాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట సాయి కృష్ణ వాళ్ళ అబ్బాయి గారికి కంగ్రాట్స్ అండి. ఎందుకంటే టెస్లాలో జాబ్ వచ్చింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఆయన ఎంఎస్ కోసం యూఎస్కి పోయారు. జాబ్ కానీ వెంటనే వచ్చేసింది. ఆ పిల్లోడిని ఒక స్ఫూర్తి అంటే చాగండి గారు చెప్పిన స్పీచ్ అనుకోండి, భరత్ గారు చేసిన సేవ అనుకోండి, అది స్ఫూర్తితో ఆయన పిల్లోడు వచ్చిన ఫస్ట్ శాలరీ 1,116 రూపాయలు గోశాలకు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంచి పని. అది అంటే ఒక ఫస్ట్ శాలరీ అనేది గోమాతకి ఇస్తే చాలా పుణ్యం. ఆ పిల్లోనికి గోమాత ఆశీస్సులతో ఉన్నత స్థాయికి పెరగాలని కోరుతూ చేస్తున్నానండి. బట్ మురళి గారు వాళ్ళ అబ్బాయి ఈయన ఛాన్సల్ అవ్వప్ప ట్రెజరర్గా ఉన్నారు. సో అదే వాళ్ళ అబ్బాయికి వచ్చింది. సో వారసత్వం అంటారండి, సర్వీస్ ఎట్లా చేస్తే అట్లా వస్తుందని చెప్పారు. సో ఈయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ చెల్లెలు అందరూ వచ్చి ఈరోజు గోశాలకి 1,116 రూపాయలు ఇచ్చారు. మాకు చాలా సంతోషము. యాక్చువల్గా మా గోశాలలో 1,200 ఆవులు ఉన్నాయండి గాయత్రి గోశాలలో. సో దానికి ప్రతి నెల మాకు 16 లక్షల నుంచి 18 లక్షల వరకు ఖర్చు వస్తుంది.
సో దానికి వీళ్ళు ఇచ్చే సహాయాన్ని ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా మాకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఎంత ఇచ్చినా, ఎందుకంటే ప్రతిరోజు మాకు మినిమం ఒక 50,000 పైన ఖర్చు వస్తుంది. సో ప్రతి ఒక్కరు అంటే ఈ అబ్బాయి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అంటే వాళ్ళ వచ్చే శాలరీ ఫస్ట్ బయట పార్టీ చేసుకోకుండా గోశాలకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి నెల 16వ తేదీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ సింధూర కోరారు. ఈ మేరకు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 6,000 విలువ గల ఆర్బీఎస్, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, సర్జికల్ గ్యాస్ట్రో కన్సల్టేషన్, యూరాలజీ కన్సల్టేషన్, కార్డియాలజీ కన్సల్టేషన్, డెంటల్ కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందజేశారు. దాదాపు 150 మంది ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు వైద్యుల సలహాలను తీసుకున్నారు. వీరందరికీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ సింధూర, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ గణేశ్వరారెడ్డి, యూరాలజీ వైద్యులు జీవి కృష్ణ, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉచిత వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ సింధూర మాట్లాడుతూ, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు మే నెల 16వ తేదీ నుంచి ప్రతి నెల 16వ తేదీ గౌరీ గోపాల్ హాస్పిటల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. ప్రతి నెల 16వ తేదీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలతో పాటు వైద్యుల సలహాలను స్వీకరించాలని ఆమె కోరారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ సింధూరా, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గౌరీ గోపాల్ హాస్పిటల్. ఎవ్రీ మంత్ 16th టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో వెంకటేష్ సార్ బర్త్డే సందర్భంగా ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. ఇవాళ అరౌండ్ 150 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ షుగర్కి, బీపీకి, అలాగే కార్డియాక్ ఎవాల్యుయేషన్ అంటే గుండె సంబంధించిన 2D ఎకో, ఈసీజీ అండ్ పొట్టకు సంబంధించింది అల్ట్రాసౌండ్, ఎక్స్రే, రెక్ట్ అబ్డోమెన్ ఇవన్నీ ఫ్రీగా చేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ మీ డాక్టర్ సింధూరా, డాక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి సార్ కార్డియాలజిస్ట్, డాక్టర్ జీవి కృష్ణ సార్ యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ ఓఎంఎఫ్ఎఫ్ డాక్టర్ అందరం కలిసి పేషెంట్స్ని చూసాము. సో మీరు సర్వీసెస్ అవైల్ చేసుకోవడానికి ఎవ్రీ మంత్ 16th వచ్చి అవైల్ చేసుకోవచ్చు. అరౌండ్ 6,000 సరిపడా ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేశాము పర్ పర్సన్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానాన్ని మరింత వేగవంతం చేయటం అభినందనీయమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఒక అనుసంధానం చేసేదానికి ఒక నిర్ణయం చేసి ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు తీసుకోవడం ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ సీఎం ధైర్యం చేసి చెప్పలేదు. రాష్ట్రంలో కరువు అనేది లేకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం నదుల సంధానం చేపట్టారంటే ఇది చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాలో నీటి సమస్య అనేది ఉండకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశంలో ఒక ఏ సీఎం తీసుకోలేటువంటి నిర్ణయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారంటే ఇది చరిత్ర సృష్టించిన విధంగా జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలించినటువంటి ఒక తుగ్లక్ వైఎస్ జగన్మోహన్ లాంటి చాతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించి రాష్ట్రంలో ఏ ఒక్క నది పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టినటువంటి నదుల యొక్క పనులన్నీ కూడా స్టాప్ చేసి ఆ పనులు ఏ విధంగా జరగకుండా అట్టే తొక్కి పెట్టాడు. ఇటువంటి నిర్ణయము జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవన్నీ కూడా
ఏది కూడా మళ్ళా ప్రజలంతా గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. అందుకే ప్రజలు ఏదైతే నమ్మకంతో రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ముఖ్యమంత్రి చేయగలుగుతాడో నమ్మకంతో ప్రజలందరి కోరికను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని, అదేవిధంగా గోదావరి జలాలు రాయలసీమకు తొందరలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే కృష్ణా, తుంగభద్ర, గోదావరి నీళ్లు ఒకేసాట కలిసే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా ధైర్యంగా ఉండాలి. అటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక చంద్రబాబుకి సాధ్యంగా ఎవరితో తరం కాదు. ఆంధ్రప్రదేశ్ అమరావతి అనే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఇవాళ ముందుకు వచ్చాడంటే అది చంద్రబాబు యొక్క ధైర్యం, ఆయన ఇచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన కోరిక, ఆయనకి ఇచ్చిన వరం. ఇది ఒక చరిత్ర, నదుల సంధానం ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు మూసుకొని ప్రజలు నీకు ఓటమి ఇచ్చారు, చంద్రబాబు గెలిపించారు కాబట్టి నీవు మంచి చేస్తే ప్రజలు మంచి కోరతారు తప్ప లేకపోతే నీ బతుకు బల్లారే. ఈ నెల 24వ తేదీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టరేటు మినీ కాన్ఫరెన్స్ హాల్లో మెగా పేరెంట్స్ డే మరియు సంబంధించిన అంశాలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకోవటంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి స్వయంగా తయారు చేసిన ఆహ్వాన పత్రిక ద్వారా తన తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానిస్తారని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ కూడా తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరై పిల్లల విద్యా పురోగతి, అభ్యాస స్థాయి, ప్రవర్తన, క్రమశిక్షణ తదితర అంశాలపై ఉపాధ్యాయులతో నేరుగా చర్చించాలని సూచించారు. నమస్కారం అండి. ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మేరకు మెగా పీటీఎం ఈ నెల 24వ తారీఖు జరుపుకుంటూ ఉన్నాము. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ అలాగే కాలేజెస్, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్కి, టీచర్కి మధ్యలో ఉండే రిలేషన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడం, ఏవేవి మనం ఫెసిలిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఏవి ఇస్తున్నాం స్కూల్స్లో అది పేరెంట్స్కి తెలియజెప్పడం. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల తాలూకా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవడం ఎలాగా, ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేయడానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఆనరబుల్ ఎమ్మెల్యే, ఆనరబుల్ మినిస్టర్ గారు కానీ ఎవరో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేదా అక్కడ ఉన్న రినౌండ్ పర్సన్ ఒక స్కూల్లో వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేయాలి. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. స్టూడెంట్సే ఎందుకు పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు అంటే స్టూడెంట్స్ ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ వస్తారు కాబట్టి సో స్టూడెంట్స్తోనే ఒక కార్డ్స్ లాగా తయారు చేయించి ఇన్విటేషన్ పంపిస్తాం పేరెంట్స్కి. పేరెంట్స్లో కూడా ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బోత్ ఫాదర్ అండ్ మదర్, తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి తల్లి తండ్రి ఇద్దరూ కూడా మన పేరెంట్ టీచర్ మీటింగ్, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా తల్లికి వందనంకి సంబంధించి కూడా మన దగ్గర ఇంకా ఒక 390 వరకు కొంత ఆధార్ లింకింగ్ అది ప్రాబ్లం అయ్యి తల్లికి వందనం క్రెడిట్ అవ్వని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ ఇష్యూస్ టెక్నికల్ పర్సన్కి చెప్పడం జరిగింది. అవి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఆ 300 కూడా ఎట్టి పరిస్థితుల్లో మెగా పీటీఎం లోపల క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా డోనర్ యాప్ అనేది కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం పెడుతున్నాము, బట్ స్టిల్ డోనర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాలమ్ని ఉంటారు, ఆ స్కూల్ యాలమ్ని, వాళ్ళకి ఏమైనా ఎస్ మా స్కూల్కి మేము ఏదైనా చెయ్యాలి, ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ కాస్ట్ అండి, చిన్నది నుంచి పెద్దది వరకు ఎలా అయినా పర్లేదు. కొంతమంది బుక్స్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఫర్నిచర్ డొనేట్ చేస్తారు, కొంతమంది ఏమైనా ఆరో ప్లాంట్ లాంటిది డొనేట్ చేస్తారు. ఇంకా ఎలా అయినా పర్లేదు, చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. సో డోనర్ యాప్ లాంచ్, అలాగే ఎవరైనా డోనర్స్ డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ స్కూల్కి దయచేసి డొనేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
అదే కాకుండా లోకల్ డోనార్ కూడా ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళు కూడా మాట్లాడడానికి దీంట్లో అవకాశం ఇస్తాము. ఇదే కాకుండా లీప్ యాప్ అని ఒకటి ఉందండి. లీప్ యాప్లో అన్ని రకాల అంశాలు స్కూల్కి సంబంధించి దీంట్లో ఉంటాయి. అకాడమిక్ ఇదైతేనేమి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, తర్వాత పేరెంట్స్ కూడా మా పిల్లల తాలూకా స్కోరింగ్ ఎలా ఉంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా లీప్ యాప్లో చూసుకోవడానికి పేరెంట్స్కి అవకాశం ఉంది. సో లీప్ యాప్ కూడా పేరెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తల్లిదండ్రులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మెగా పేరెంట్ టీచర్ లోపల లీప్ యాప్ కూడా పేరెంట్స్ అందరితో కూడా డౌన్లోడ్ చేయిస్తాము. ఇదే కాకుండా ఒక పేరెంట్ ఇక్కడ ఈ మన సర్వీసెస్ గురించి, మన క్లాసెస్ ఎలా చెప్తున్నారు, అలాగే లీప్ యాప్ గురించి మెయిన్గా మాట్లాడడానికి కూడా పేరెంట్కి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా స్పోర్ట్స్, రంగోలీ కూడా ఈ సంవత్సరం ప్లాన్ చేశారు. ఇంతకు ముందు అది కొంచెం లేదు, మళ్ళీ ఈ సంవత్సరం స్పోర్ట్స్, రంగోలీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, GFL అని ఏదైతే ఉందో, మనకి ఇంతకు ముందు కూడా మనం బేస్ లైన్, ఎండ్ లైన్ టెస్టులు చేసుకున్నాం. బేస్ లైన్ ఏంటి అంటే ఆ పిల్ల కానీ, ఆ పిల్లవాడు కానీ మ్యాథ్స్, తర్వాత తెలుగు, ఇంగ్లీష్లో అతని తాలూకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అతనికి ఆ కాంటెక్స్ట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, అతని కెపాసిటీ ఎంత ఉంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ, అలా క్వశ్చన్స్ పెట్టి అన్ని చేసి ఈ GFLN బేస్ లైన్ అండ్ ఎండ్ లైన్ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద వీడియోస్ కూడా మనకి GFLN మీద వీడియోస్, అలాగే SSC రిజల్ట్స్ మనకి లాస్ట్ టైంతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో 10% పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కర్నూలు జిల్లాలో. సో ఆ సక్సెస్ ఎలా చేసాము అనేది దాని మీద ఉంటుంది డిస్కషన్. అలాగే వీడియోస్ ఉంటాయి, పాజిటివ్ పేరెంటింగ్ మీద ఉంటుంది, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద ఉంటుంది, వీటన్నిటి మీద కూడా మనం లీప్ యాప్ మీద కూడా ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. ఇదే కాకుండా మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ 736 ఉన్నాయి. 736కి కూడా ఒక 141 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి మెయిన్ ఏంటంటే ఈ ఎస్టిమేట్స్ జనరేట్ చేసి తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎస్టిమేట్స్ అవన్నీ జనరేషన్ కంప్లీట్ అయిపోతుంది. వితిన్ 2 days విల్ కంప్లీట్ అండ్ విల్ సెండ్ ద ఎస్టిమేట్స్. అయిపోయిన తర్వాత మనకి పాతది ఏదైతే ఉందో SMCలో ఒక 23 కోట్లు మిగిలిపోయి ఉంది, మన భవిష్యత్తు దీంట్లో. సో అవి కూడా ఈ 23 కోట్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తేదీ ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమాన్ని జూలై 25న ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా ఆస్పరి PHCని సందర్శించి సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రజలను ఉద్దేశించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారన్నారు. అనంతరం పార్టీ క్యాడర్ సమావేశం కూడా నిర్వహించనున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. PHC దగ్గరలో హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను రేపు సాయంత్రంలోపు గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పత్తికొండ RTO, DM&HOలను ఆదేశించారు. LED స్క్రీన్ల ఏర్పాటు, గ్యాలరీల నిర్వహణ, ఆహారం, స్నాక్స్ పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, రవాణా తదితర అంశాలపై శాఖల వారీగా కేటాయించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. హెలీప్యాడ్, రహదారులు, బార్కేడింగ్, పార్కింగ్ ఏర్పాట్లను రోడ్లు మరియు భవనాల శాఖాధికారులు పూర్తి చేయాలన్నారు. తాగునీరు, నిరంతర విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్, పారిశుద్ధ్యం, లైటింగ్, సౌండ్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు, PGRS కౌంటర్ తదితర ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కాన్వాయ్ కొరకు వాహనాలను ఏర్పాటు చేసే విధంగా
చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీటీసీని ఆదేశించారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, R&B తదితర శాఖలలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని, ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వీవీఐపీ, వీఐపీ అతిథుల కోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచెడతారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కలిసి జిల్లాకు చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను అందజేసి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 110 మంది విభిన్న ప్రతిభావంతులు ట్రైసైకిళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తొలి విడతలో 10 మందికి ట్రైసైకిళ్లు అందజేశామని, మిగిలిన 90 ట్రైసైకిళ్లను కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వారికి అవసరమైన సహాయక పరికరాలు, ఉపాధి అవకాశాలు, విద్య, సంక్షేమ పథకాల ద్వారా అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు. ట్రైసైకిళ్ల పంపిణీ ద్వారా లబ్ధిదారులు స్వతంత్రంగా తమ పనులు చేసుకునే అవకాశం కలుగుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు టీడీపీ కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 9వ వార్డుకు చెందిన ఇమ్రాన్, 12వ వార్డుకు చెందిన శ్వేత, 16వ వార్డుకు చెందిన సయ్యద్ యూసుఫ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, మాజీ కార్పొరేటర్ పరమేశ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బూత్ ఇన్ఛార్జిగా నన్ను సెలెక్ట్ చేసుకొని, నా పేరు శ్వేత, 150 బూత్ ఇన్ఛార్జి. నన్ను బూత్ ఇన్ఛార్జిగా గుర్తించి మళ్ళీ దాంట్లో కూడా నన్ను నా పుట్టినరోజు వేడుకలు జరిపిస్తున్న టీజీ భరత్ గారికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు ప్రజలు ఎంతో అదృష్టవంతులు చేసుకున్నారు. దాంట్లో బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా. ఎందుకంటే ఒక మినిస్టర్ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవడం అంటే ఆశామాష కాదు. కొంతమంది మినిస్టర్ల దగ్గర పోవాలంటేనే చాలా ఇబ్బంది పడతారు. అటువంటిది టీజీ భరత్ గారి పుణ్యమాని మినిస్టర్ గారు బర్త్డేలు కేక్ కట్ చేసుకోవాలి. నా బూత్ ఇన్ఛార్జీలల్లా కలకాలం చల్లగా ఉండాలి, అలాగే వాళ్ళు ఎప్పుడు బర్త్డేలు చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం అందరికీ రాదు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం బూత్ ఇన్ఛార్జీలం కాము. దాదాపుగా కర్నూలులో ఇన్ని వేల జనాభా ఉన్నా కూడా కేవలం 1100 మంది 1200 మంది బూత్ ఇన్ఛార్జీలు తీసుకోవడం అంటే చాలా అదృష్టం. మళ్ళీ వాళ్ళ గేర్లో కూడా అయ్యా పలానా వాళ్ళు భరతయ్య మనుషులు, బూత్ ఇన్ఛార్జీలు, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి చెప్తే రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇట్లా మసీదులు కానీ, దేవాలయాలు కానీ, రోడ్లు కానీ అన్నీ ఈ బూత్ ఇన్ఛార్జీల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బూత్ ఇన్ఛార్జీలల్లా
మనం రోజు వారానికి ఒకసారన్నా గేర్లో తిరిగి వాళ్ళ సమస్యలు వాళ్ళ ఏమన్నా ఉంటే తెలుసుకొని ఇటు మినిస్టర్ గారి ఆఫీస్కి వచ్చి మినిస్టర్ గారు ఉన్న రోజులు మినిస్టర్ గారు లేని రోజులు ఆఫీస్ స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు. ఏ స్టేషన్కి కానీ మున్సిపాలిటీకి కానీ హాస్పిటల్కి కానీ ఇట్లా యూనియన్లు కానీ ప్రతి ఒక్క దానికి ఒక మంచిని ఏర్పాటు చేసినారు భరత్ సార్ గారు. తెలుపుతున్నాం ఈయన ఈ వార్డులో చాలా మటుకు ఈయన ఆధ్వర్యంలో జరిగింది. ఎస్ఐఆర్ కానీ తర్వాత భరత్ సార్ ఎన్నికలకు కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. యూసుఫ్ది ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. అట్లే మంత్రి ప్రతి ఒక్కరికి స్టేట్లో లేనటువంటి మన ఒక ఎమ్మెల్యే మంత్రి ఈరోజు ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలకి వాళ్ళకి మెమోరింగ్ చేసి వాళ్ళకి వాళ్ళ చైతన్యపరిచి ఉత్తేజపరుస్తూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళ ఫ్యామిలీ కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళకి ఒక మన యూసుఫ్ ఎంతో బాగా వాళ్ళంటుండి బిఎల్ఓలు అంటుండి పనిచేసినాడు. ఎందుకంటే ముగ్గురు బిఎల్ఏలు ఉన్నా కూడా ఈరోజు బిఎల్గా ఈరోజు యూసుఫ్ చేసి ఈరోజు బర్త్డే జరుపుకున్నందుకు మా 16వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు అదే యూనిట్ ఇన్ఛార్జ్ తర్వాత క్లస్టర్స్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యూసుఫ్ బర్త్డే ఇంకా ఎన్నో బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మా బూత్ ఇన్ఛార్జీలకి వార్డున అందరికి బర్త్డేలు డేట్ ఆఫ్ బర్త్డే తీసుకొని మీరు బర్త్డే చేయడం అంటే ఇదే కర్నూలులో చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఏ టీడీపీలో కానీ ఎక్కడ ఏ పార్టీలో కానీ ఎవరు చేయలే. ఈసారి ఈ పద్ధతి పెట్టి మీరు మంచిగా చేసి మా 12వ వార్డు బూత్ ఇన్ఛార్జి 150వ వార్డు ఆ పాపది శ్వేతది బర్త్డే ఈరోజు మరి ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బర్త్డే ఉంది రామ్మ అని పిలిపించి ఆమెతో కేక్ కోపించి వాళ్ళ కుటుంబంని బాగా సంతోషించి వాళ్ళకు కూకనిచ్చి అందరూ భోంచేసి పోవాలని మీరు కోరుకుంటున్నాం సార్. ఇటు నమస్కారం సార్. బి చిన్నమ్మ. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని గణేష్ నగర్లోని విజయ గణపతి దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఆకాంక్షించారు. ఈ మేరకు ఆలయంలో వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణేష్ నగర్లో ఉన్న విజయ గణపతి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను వేద పండితులు శివసుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయ గణపతి దేవాలయంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా హోమ కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ గణేష్ నగర్లో విజయ గణపతి దేవాలయంలో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే శివసుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న శివసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకల విశిష్టతను వివరించారు.
వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మా దేవాలయం ప్రాంగణంలో జరిపారు. ఈసారి కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మా కమిటీ మెంబర్లంతా కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారికి తగిన సహకారాన్ని అందిస్తున్నాం. విజయగణపతి దేవాలయము చాలా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇక్కడ వైభవంగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. శివసుబ్రహ్మణ్యం గారు ఈసారి కూడా మా దేవాలయాన్ని ఎంచుకొని భక్తులందరికీ అనుకూలంగా ఇక్కడ ఉండేట్టుగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.